హలో నమస్తే. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా 3 రోజులైంది నా రాష్ట్రానికి వచ్చి. 3 రోజుల కిందనే ప్రమాణ స్వీకారం చేసిండు. 3 రోజులు కాగానే అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గవర్నర్ తోటి కూడా అబద్ధాలు చెప్పించింది. గవర్నర్ ఈరోజు మొత్తం ప్రసంగం చేసిండు. గవర్నర్ ప్రసంగం దాదాపు 37 పేజీలుంది. తెలుగులో 37 పేజీలుంది. 37 పేజీల్లో ఆశాంతం అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కారు గవర్నర్తో చెప్పించిన అబద్ధాలు ఉన్నాయి. ఒకటి. రెండోది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధించిన విజయాలను, చేసిన పనులను తమ పనులుగా చెప్పుకుంది. వాళ్ళు చేసినమని చెప్పుకున్న పనులు వేళ్ల మీద లెక్క పెట్టేటట్టున్నాయి. అదే పాత పాట వాడినరు. ఫస్ట్ ఏం వాడినరు? ఉచిత బస్సు ఇచ్చినాం. ఉచిత బస్సు ఇవ్వడం వల్ల మహిళల సాధికారత ఏర్పడింది, వాళ్ళు కోట్లాది రూపాయలు ఆదా చేసుకోగలిగినరు అని చెప్పేసి అదొకటి మాట్లాడినరు. ఇంకొకటి రేషన్ కార్డుల మీద మాట్లాడిన, ఇంకోటి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం అని మాట్లాడినరు. ఇవి తప్పిస్తే వాళ్ళు ఈ గవర్నర్ ప్రసంగంలో గత సంవత్సరంలో, అంటే సంవత్సరం అయింది గవర్నర్ ప్రసంగం అసెంబ్లీలో చేసి, గత సంవత్సరం మొత్తంలో ఏం సాధించు అనడానికి ఏం లేదు. 1-2-3 చెప్పినారు. ఏంటంటే ఇండియా రైజింగ్, తెలంగాణ రైజింగ్ సమిట్ అని ఒకటి పెట్టినాము. ఆ తెలంగాణ రైజింగ్ సమిట్లో 5,75,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ఒప్పందం చేసుకున్నారని వచ్చింది. వీళ్ళు తెలంగాణ రైజింగ్ అనే సమావేశం పెట్టింది డిసెంబర్లో పెట్టినారు. ఈరోజు మనం మార్చిలో ఉన్నాం. ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ అవుతుంది. నార్మల్గా కార్పొరేట్ కంపెనీలు, ఏ కంపెనీలైనా పెట్టుబడులు పెట్టుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్లో ప్లానింగ్లో పెట్టుకొని పెడతారు. ఒకవేళ వాళ్ళు గత ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నట్టుంటే ఈ పార్టీకి ఎంతో కొంత గ్రౌండ్ ఉండాలి. ఏదో ఒక ఎంఓయూ, వీళ్ళు చేసుకున్న ఏదో ఒక ఎంఓయూ కూడా ఎంతో కొంత దాంట్లో పెట్టుబడులు పెట్టడం కోసం లేదా పర్మిషన్ల కోసం వాళ్ళు అప్లై చేసి ఉండాలి. ఎంతమంది అప్లై చేసిండ్రు పర్మిషన్ల కోసం, ఎంతమంది ఎంఓయూలు చేసుకున్నారు, ఆ ఏ వివరాలు కూడా గవర్నర్ చెప్పలేదు, గవర్నర్ని చెప్పనీయలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి మొన్న మధ్య అన్నాడు కదా, రైతు భరోసా వేసినాం, రుణమాఫీ చేసినాం, కానీ ఎంత వేసినామో నాకు తెలియదు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. తెలంగాణ రైజింగ్ సమిట్లో ఒప్పందాలు కుదుర్చుకున్నాం, 5,75,000 కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్నాం, కానీ దాన్ని ఎన్ని వచ్చిందో నాకు తెలియదు అన్నట్టుగా గవర్నర్తో చెప్పిండు. ముఖ్యమంత్రి ఇన్ని రోజులుగా ఏ అబద్ధాలు చెప్పిండో ఆ అబద్ధాలన్నీ కూడా మళ్ళా గవర్నర్ తోటి చెప్పించిండు శాసనసభ వేదికగా. పాపం ఆయన 3-4 రోజులే వచ్చింది. క్యాబినెట్ ఏది రాసిస్తే అది చదివినట్టుగా అనిపిస్తుంది. పచ్చి అబద్ధాలు మొత్తం. 3 ట్రిలియన్ ఎకానమీ అవి ఇవి అన్నీ మాట్లాడిన తర్వాత, అన్నీ గత 2-3 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాయి. అవన్నీ మాట్లాడిన తర్వాత ఒకటి హైడ్రా గురించి మాట్లాడతాడు. హైడ్రా దాదాపు 1,045 ఎకరాలను కాపాడి 60,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిందంటారు. ముఖ్యమంత్రి గారు 1,045 ఎకరాలకు 60,000 కోట్లయితే మీరు మూసీ ఫేజ్ 1, అది కూడా చెప్పింది గవర్నర్ స్పీచ్లో, మూసీ ఫేజ్ 1లో భాగంగా 3,000 ఎకరాలను మీరు సేకరిస్తామంటున్నారు కదా. అంటే మీరు చెప్పిన లెక్కల ప్రకారమే మీరు మూసీ పేరు మీద, మూసీ ఫేజ్ 1 పేరు మీద మీరు సేకరించే భూమి విలువ 2 లక్షల కోట్లు. అంటే గవర్నర్ చెప్పిన లెక్కల ప్రకారమే, మీరు గవర్నర్ తోటి అసెంబ్లీలో చెప్పించిన లెక్కల ప్రకారమే పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి వారు, వాళ్ళందరి దగ్గర వాళ్ళు కట్టుకున్న ఇళ్లను కూల్చేసి, వాళ్ళు కట్టుకున్న ఇళ్లను ఖాళీ చేపించి మీరు సేకరిస్తున్న భూమి విలువ మీ లెక్కల ప్రకారమే, హైడ్రాతోటి పోల్చుకున్నప్పుడు మీ లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్ల భూమిని మీరు సేకరించి దాదాపు 10,000 మంది ఇళ్లను కూల్చి, ఫేజ్ 1లోనే 10,000 మందిని నిరాశ్రయాలు చేసి మీరు మూసీ ఫేజ్ 1 రిజువనేషన్ పేరుతో లూటీకి పాల్పడుతున్నారు. అదొకటే కాదు, బీఆర్ఎస్ సర్కార్ చేసిన ఎస్టీపీల గురించి పారాగ్రాఫ్ 14లో ఉంది. పారాగ్రాఫ్ 13, పారాగ్రాఫ్ 14లో ఎస్టీపీలు ఇప్పటికీ 45 ఎస్టీపీలు నిర్వహణలో ఉన్నాయి. ఈ 45 ఎస్టీపీలు కూడా, తెలంగాణ ప్రజలారా మీరు గమనించండి, ఈ 45 ఎస్టీపీలు కూడా హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతం చుట్టుపక్కల నిర్మించిన 45 ఎస్టీపీలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ఎస్టీపీలే. మరో 39 ఎస్టీపీలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అమృత్ పథకం కింద
కేంద్ర మంత్రులను కలిసి ఈ 39 ఎస్టీపీలను కూడా అనుమతి తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేసిండ్రు. అవి చేస్తున్నది కూడా మీరే అని చెప్పేసి గవర్నర్ తోటి చెప్పించిండ్రు. అట్లా ఇంకా చాలా ఉన్నాయి, ఎల్లో స్లిప్స్, ఇవన్నీ వీళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది. ఇంకోటి మాట్లాడతారు, ఫ్యూచర్ సిటీ మీద మాట్లాడతారు. ఫ్యూచర్ సిటీ మీద ఏమంటారు? ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం మేము. ఫ్యూచర్ సిటీ 30,000 ఎకరాల గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ. అది ఫార్మా సిటీ కోసం సేకరించిన భూములు. అక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు చేయాలి. రైతుల దగ్గర మీరు భూములు తీసుకున్నది, మీరంటే ప్రభుత్వం తీసుకున్నది, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రైతుల దగ్గర భూములు తీసుకున్నది, అక్కడ ఫార్మా సిటీ ఏర్పాటు చేసేందుకు మీరు ఫార్మా సిటీ కాకులెత్తుకపోయేటట్టు చేసి అక్కడ మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు మొదలుపెట్టిండ్రు. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏంది? ఫ్యూచర్ సిటీ పేరుతోటి అక్కడ మేము కొత్త నగరాన్ని కడుతున్నాం అని చెప్పేసి ఆ నగరానికి సంబంధించిన దానికోసం మీరు ఖర్చు పెట్టేసి దాదాపు 30,000 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ సిటీ అని చెప్పేసి మీరు చేస్తున్నారు. ఇదొక పచ్చి మోసం, పచ్చి అబద్ధం. అట్లనే ఇన్వెస్ట్మెంట్స్, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనే ఇన్వెస్ట్మెంట్స్ పేరు మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ 5,75,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి తమ నిబద్ధతను వ్యక్తం చేశారు. అక్కడ వచ్చిన వాళ్ళు, తెలంగాణ రైజింగ్ సమ్మిట్కి వచ్చిన వాళ్ళు 5,75,000 కోట్లు పెడతా ఉన్నారు. కానీ ఇంత ప్రసంగంలో ఎక్కడ కూడా ఎన్ని సంస్థలు వాళ్ళ అక్కడ చేసుకున్న ఎంఓయూలని ముందరికి తీసుకుపోయినాయి? ఒక్క అడుగన్నా ముందరికి వేసిందంటే లేదు. మళ్ళా దానికి తోడు బయోఏషియా ద్వారా 1,700 కోట్లు అని చెప్పేసి అన్నారు. ఏ ఒక్కటన్నా అడుగు ముందరికి పడ్డదా? పడలేదు. సో ఇది బయోఏషియా లేకపోతే పెట్టుబడులకు సంబంధించింది. అట్లనే ఇట్లా చాలా ఉన్నాయి. రైతుల విషయం మాట్లాడినరు. వానాకాలం పంట అంటే పోయిన సంవత్సరం వానాకాలం పంటకు మేము రైతు భరోసా ఇచ్చినామని చెప్తారు ఈ ప్రసంగంలో. కానీ ఇప్పుడు ఎండాకాలం పంట లేదా యాసంగికి మీరిచ్చే రైతు భరోసా ఎక్కడ పోయింది, ఎప్పుడు ఇస్తున్నాము, ఏం చెప్పలేదు. మొన్న మీరు ఎక్కడనో అన్నారు 1 ఎకరం ఉన్న వాళ్లకు ఈ నెల 22వ తేదీన వేస్తున్నాం అని చెప్పేసి. ఎందుకు? ఈ గవర్నర్ ప్రసంగం చెప్తున్నారు కాబట్టి, ప్రతిపక్షాలు మిమ్మల్ని దాన్ని అడుగుతాయి కాబట్టి, ఏదో చెప్పాలి కాబట్టి 1 ఎకరాకు మేము వేసేస్తున్నాం అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ వానాకాలం, పోయిన సంవత్సరం వానాకాలం పంట గురించి వేసిన రైతు భరోసా గురించి చెప్తారు. కానీ ఇప్పుడు వేయవలసిన రైతు భరోసా వేయలేదు, దాన్ని ఎప్పుడు వేస్తారనేది మాత్రం చెప్పారు. అట్లనే రైతులకు ఏం చెప్తారు? రైతులకు బోనస్ ఇచ్చినామని చెప్పేసి అంటారు. ఆ బోనస్ ఇచ్చిన మీ దగ్గర నంబర్ ఉంటుంది కదా, ఒకవేళ మీరు బోనస్ ఇచ్చి ఉంటే ఎంత బోనస్ ఇచ్చింది అనేది మీరు ఎందుకు చెప్తలేరు? రైతులకు దాదాపు 39.8 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం వరితో పాటు మొత్తం 71.86 లక్షల టన్నుల వరిని సేకరించింది. రికార్డైన సేకరణలో ఈ మొత్తమే అత్యధికం. రైతుల ఖాతాల్లో నేరుగా 19,099 కోట్లు జమ చేయడం అయింది. అంటే మీరు బొడ్లు కొన్నారు కాబట్టి వాళ్ళు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆ కింద పారాగ్రాఫ్లని బోనస్ విషయం మాట్లాడతారు. బోనస్ విషయంలో ఏం మాట్లాడతారు? వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ మేలు రకం వరి సాగు ప్రోత్సహించడానికి మేము సన్న రకం వరికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ విడుదల చేశామని చెప్తున్నారు. ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎన్ని వేల కోట్లు ఇచ్చిండ్రు చెప్పాలి కదా. చెప్పినప్పుడు అంటే వాళ్ళ దగ్గర లెక్కలు లేవు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఇచ్చిండ్రో ఎవరికి ఇవ్వలేదో వాళ్ళకే లేవు. కింద అధికారులు ఏ లెక్కలు పంపిస్తే ఆ లెక్కలు ముఖ్యమంత్రి చెప్పిండు మొన్న. అట్లనే లైసెన్స్డ్ సర్వేయర్ల విషయం మాట్లాడిండ్రు. వీళ్ళు లైసెన్స్ల సర్వేయర్లని ఎంత అబద్ధాలు చెప్పించింది ఇక్కడ గవర్నర్ తోటి అంటే 5,010 గ్రామ పాలనాధికారుల పోస్టులు, 5,520 లైసెన్స్డ్ పొందిన సర్వేయర్లతో వివిధ స్థాయిలలో 8,900 మంది సిబ్బందిని నియమించడం జరిగింది. వీళ్ళందరినీ ఏదో గవర్నమెంట్ జాబ్లు ఇచ్చినట్టు, వీళ్ళందరూ ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నట్టు చెప్పింది లైసెన్స్డ్ సర్వేయర్స్ని. 5,520 లైసెన్స్ సర్వేయర్స్. వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కాదు, వీళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగులుగా నియమించలేదు. వీళ్ళు ఓన్లీ లైసెన్స్డ్ సర్వేయర్స్. వీళ్ళకు ఒక లైసెన్స్ ఇచ్చిను, మీరు వాళ్ళతో సర్వే చేయించుకోవచ్చు. మొన్ననే వాళ్ళు హరీష్ రావు గారిని కలిసి మాకు అసలు వస్తనే లేదు, మాకు జాబ్సే వస్తలేవు, అసైన్మెంటే వస్తలేదు, మేము ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా ఉండాలి అని చెప్పేసి హరీష్ రావు గారికి ఫిర్యాదు చేసిండు. వీళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసిండు. అట్లనే ప్రభుత్వ ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని పాడిందే పాడరా అన్నట్టు ఇంతకుముందు ఏమైంది? మేము 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం, 70,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని చెప్పేసి ఒక లెక్క చూపించిన లెక్క చెప్పుకుంటూ వచ్చిండ్రు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. 67,763 ఉద్యోగాలను మేము భర్తీ చేసినాం అంటారు. ఇదే మాటని పోయిన గవర్నర్ స్పీచ్లో కూడా చెప్పించిండ్రు,
పోయిన బడ్జెట్లో కూడా చెప్పించిండ్రు, ఈసారి కూడా మళ్ళీ చెప్పిస్తున్నారు. ఈ 67,763 జాబులలో 55,000 జాబులు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు, ఆ నోటిఫికేషన్ల ద్వారా జరిగిన రిక్రూట్మెంటు, ఎల్బీ స్టేడియంలో మీటింగులు పెట్టి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండ్రు, అంతే. దాన్ని మేము జాబులు ఇచ్చినాం. అయితే పోయిన సంవత్సరం ఇదే బడ్జెట్ సెషన్లో జాబ్ క్యాలెండర్ అని మీరు మాట్లాడిన దాంట్లో ఎన్ని జాబులు భర్తీ చేసిండ్రు? గవర్నర్ ఆ మాట చెప్పాలి కదా. మీరు ఒకవేళ చేసినట్టుంటే గవర్నర్తో చెప్పాలి కదా. అంటే మీరు చెప్పలేదు అని అంటే దాని అర్థం మీరు ఏమీ చేయలేదు. గత మొత్తంలో సంవత్సర కాలంలో ఒక్క జాబ్ని కూడా మీరు నింపలేదు, ఒక్కరికి కూడా మీరు ఉద్యోగం ఇవ్వలేదు. ఇది మీరు టీజీపీఎస్సీ మీద చేసింది. ఇట్లా మొత్తం ఎక్కడికక్కడ అబద్ధాలు. ఏది కూడా. ఇక్కడ విచిత్రమైన విషయం ఇంకొకటి ఏంటంటే, ఈ గవర్నర్ స్పీచ్ ప్రిపేర్ చేసిన వాళ్ళు, ఈ గవర్నర్ స్పీచ్ని ఆమోదించిన క్యాబినెట్ అసలు మొక్కుబడిగా చేసింది దీన్ని. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఈ గవర్నర్ ఏది చదివితే ఏముంటుంది, ఈ గవర్నర్ చదివిందంతా మనము పాటిస్తామా, లేకపోతే మనం చేసిందంతా ఈ గవర్నర్తో చెప్పిస్తామా అన్నట్టుగా ఒక పారాగ్రాఫ్ ఉంది. అక్కడ మీరు చూడాలి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తెలంగాణలో సాధారణ మార్పు చోటు చేసుకుంది. ఇగో 87వ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ ఒక్కటి చాలు. ఇది కేవలం మొక్కుబడిగా ప్రిపేర్ చేసిన గవర్నర్ ప్రసంగం అని చెప్పేందుకోసం. ఇది బడ్జెట్ అన్నట్టుగా రాస్తారు 87వ పారాగ్రాఫ్లో. తెలంగాణ ఒక అసాధారణ మార్పు దశకు చేరుకుంది. ఈ బడ్జెట్ కేవలం కేటాయింపుల గురించి మాత్రమే కాదు. ఇది బడ్జెటా? ఇది గవర్నర్ ప్రసంగం కదా, ఇది బడ్జెట్ కాదు కదా. మరి మీరు గవర్నర్ ప్రసంగంలో బడ్జెట్ అని ఎట్లా రాస్తారు? అంటే మీకు సీరియస్నెస్ లేదు, మొక్కుబడిగా చేస్తున్నారు. గవర్నర్ తోటి ఓ 10 పేజీలు ఇచ్చేసి ఆయనతో చదివించి పంపించేసేస్తే అయిపోతుంది. రేపటి నుంచి గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు పేరుతో ఇంకా ముఖ్యమంత్రి ఆయనకు కావలసిన మాటలన్నీ మాట్లాడచ్చు, ఆయన చెప్పవలసిన అబద్ధాలన్నీ చెప్పేసేయచ్చు, ఆయన ప్రతిపక్షాల మీద దుమ్మెచ్చిపోవచ్చు, మళ్ళొకసారి కేసీఆర్ గారి మీద దుమ్మెచ్చిపోవచ్చు, శాసనసభ వేదికగా శాసనసభను వాడుకొని అడ్డగోలు మాట్లాడచ్చు. దానికోసం చేసింది. చూసిన మీరు బడ్జెట్ ఏమంటారు? ఇది మరింత బలమైన స్థిరమైన ఆర్థిక నిర్మాణం గురించిన బడ్జెట్. ఇది బలమైన స్థిరమైన తెలంగాణ నిర్మాణం గురించిన బడ్జెట్. ఇది బడ్జెట్ కానే కాదు, వీళ్ళు బడ్జెట్ అని చెప్తారు. ఇంత సీరియస్నెస్ లేకుండా ఈ ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని ఇచ్చింది. అట్లాగే వికసిత్ భారత్ జీరామ్జీ కర్ణాటకలో ఎంత గొడవైందో మీకు తెలుసు. ఈ పథకాన్ని ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఈ పథకాన్ని విమర్శించింది. లేబరర్స్కి గ్యారంటీ లేకుండా పోతుంది అని వాళ్ళు విమర్శించి ఆ గవర్నర్ ప్రసంగంలో పెట్టడం వల్ల గవర్నర్ ప్రసంగాన్ని చదవకుండానే మొదటి 2 లైన్లు చదివేసి వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ మాత్రం వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని జీరామ్జీ అని మెన్షన్ చేయరు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కుమ్మకైరు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పడం కోసం ఏంటంటే వికసిత్ భారత్ జీరామ్జీ అనేది ఇక్కడ మెన్షన్ చేయకుండా ఇంకా పాత పేరుతోనే మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, ఆ స్కీమ్ అన్నట్టుగానే చెప్తారు. ఇక్కడ మాత్రం ఎట్లాంటి మన్రేగా ఏమంటారు? మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 6.52 కోట్ల పని దినాలని కల్పించాం. 6.52 కోట్ల పని దినాలని కల్పించిందంట మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద. ఇట్లా ఈ రకంగా భయంకరంగా సభను తప్పుదోవ పట్టించే విధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా గవర్నర్ని ఉపయోగించుకొని గవర్నర్ భుజం మీద తుపాకీ పెట్టి అన్ని అబద్ధాల తూటాలు వేల్చిండ్రు. ఈ అబద్ధాల తూటాలన్నీ రేపటి నుంచి ఎక్స్పోజ్ అవుతాయి. రేవంత్ సర్కార్ రైతులకు వెన్నుపోటు పొడుస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించిండ్రు. ఏఐసీసీకి ఎప్పటికప్పుడు కప్పం కడుతున్న రేవంత్ తెలంగాణ ప్రజలను ఆగం చేస్తున్నాడని ఫైర్ అయినరు. తెలంగాణలో అన్నదాతలకు రైతు బంధు కావాలని, రాహుల్ బంధు కాదని కేటీఆర్ అన్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో అయిన ప్రభుత్వం 6 గ్యారంటీలకు నిధులు కేటాయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అమలు చేస్తామని, అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మేము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి కేబినెట్లోనే మరి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేని మాట వాస్తవం. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే
రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ఇంకా అప్పుడు తమిళిసై సౌందరరాజన్ గారు గవర్నర్ గా ఉన్నారు. వారి నోటంబడి చెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్దత కల్పిస్తుందని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికి 2.5 సంవత్సరాలు, ఇది 3వ గవర్నర్ ప్రసంగం, ఇంతవరకు 6 గ్యారంటీలకు చట్టబద్దత లేదు. అట్లాగే విచిత్రమైన విషయం, ఇవాళ పంటలు నాట్లేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతు బంధు పడేది. కానీ వాళ్ళ పంటలు కోతలకు వచ్చినా రైతు బంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే రాహుల్ బంధు కాదు, రైతు బంద్ వేయండి, రాహుల్ కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్ల అని చెప్పి ఈ సభ సమావేశాల్లోనే, బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం. అట్లాగే అన్ని వర్గాలకు హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు 5 ఏళ్లలో. మరి 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఇది 3వ బడ్జెట్. ఈ పాటికి 60,000 కోట్లు పెట్టి ఉండాలి. మరి ఇంతవరకు దాని మీద కూడా స్పష్టత లేదు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు. మరి 12 లక్షలు ఇస్తామన్నారు దళిత బంధు స్థానంలో. ఇంతవరకు అతిగతి లేదు. 2 లక్షల ఉద్యోగాల ఊసు లేదు. 6 గ్యారంటీలకైతే మంగళం బాడినట్టే కనబడుతున్నది. మరి మహిళలు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. 2,500 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఎప్పటి నుంచి ఇస్తారని. ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, పెద్ద మనుషులు 4,000 పెన్షన్లు ఎప్పటి నుంచి వస్తాయని. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏదైతే గవర్నమెంట్ చెల్లించాలో వాటి విషయంలో కూడా మొత్తం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూస్తాం. రిటైర్డ్ ఎంప్లాయీస్ కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ రాష్ట్రం ఉన్నది అంటే దానికి కారణం ఖచ్చితంగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చి ఏఐసీసీకి సమర్పించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ గవర్నర్ మాట్లాడిన దాంట్లో ఒకటి ఏం చెప్పిందంటే, సాగునీటి ప్రాజెక్టుల మీద లైట్గా పాసింగ్ రిమార్క్, మాకంత సీరియస్నెస్ లేదు, మాకు ఇది పెద్ద ఇష్యూ కాదన్నట్టుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులని బడ్జెట్ కేటాయింపులు చేసి పూర్తి చేస్తామంతే చెప్పింది. కానీ గోదావరి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలు కానీ, గోదావరి జలాలను తరలించకపోవడానికి, గోదావరి కృష్ణా జలాలను తరలించకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ కానివ్వండి, వీటి గురించి ప్రస్తావన లేనేలేదు. బయటికి మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మేము దాన్ని అడ్డుకుంటామని చెప్పేసి. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఆ శాసనసభ ప్రారంభంలో చేసిన ప్రసంగంలో నల్లమల్ల సాగర్ మేము కడుతున్నాం, నల్లమల్ల సాగర్ని పూర్తి చేస్తామనే విధంగా అక్కడ గవర్నర్ మాట్లాడితే, ఇక్కడ మన గవర్నర్ తోటి ఆ ప్రాజెక్ట్ని మేము ఏం చేస్తాము, మా నదీ జలాల హక్కులను మేము కాపాడుకుంటాము, మా నదీ జల హక్కులను కాపాడుకోవడం కోసం మేము ఎంతవరకైనా పోతామని గవర్నర్ తోటి ఒక మాట చెప్పించాలి కదా. లేదు, ఆ గవర్నర్ తోటి ఒక్క మాట కూడా చెప్పించలేదు. నల్లమల్ల సాగర్ మీద, కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది, తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంది, ఒక్కటి కూడా చెప్పలేదు. గవర్నర్ ప్రసంగం మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో నింపేసిందని ఆయన విమర్శించారు. ప్రసంగానికి ఏమన్నా ఇది ఉందా బైసాబ్? బాధ కలిగేది ఏంటంటే గవర్నర్ చేత కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఇక నేను చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. మొదటి గవర్నర్ ప్రసంగంలో తమిళరాజ్ సౌందర్యన్ గారు ఉన్నప్పుడు 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడానికి ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు అని చదివింది గవర్నర్ గారు. మళ్ళొక గవర్నర్ గారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని నా ప్రభుత్వం ప్రారంభించింది అని కూడా గవర్నర్ గారు చదివిండు. తర్వాత వచ్చిన గవర్నర్ గారు చదివిండు. వచ్చిందా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా? అట్లా గత గవర్నర్ ప్రసంగాల్లో గాని, ఇప్పటి గవర్నర్ ప్రసంగాల్లో గాని అన్ని పాపం గవర్నర్ గారి చేత అబద్దాలు చెప్పించారు, గవర్నర్ గారి చేత సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పించారు. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అబద్ధాలు చెప్తారు, తప్పులు మాట్లాడతారు. ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకే తెలియదు. ముఖ్యమంత్రి గారు ఒక ప్యాథలాజికల్ లాయర్ అని ఇంతకుముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అన్నారు. ముఖ్యమంత్రి గారు మీరు ఎలాగూ నిజాలు చెప్పరు, కనీసం గవర్నర్తోనైనా నిజాలు చెప్పించారా? బరాబర్ అడుగుదాం. ఈరోజు మన బరాబర్ అడుగుదాం కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగంపై మాట్లాడదాం. గవర్నర్ ప్రసంగంలో ఇక్కడ నిజాలు ఎక్కడ పోయినాయి, ఎందుకు గవర్నర్తో కూడా నిజాలు చెప్పించలేకపోతున్నారు? బరాబర్ అడుగుదాం.
హైడ్రా పేరు మీద, మూసీ రీజువినేషన్ పేరు మీద ఆ దాన్ని కూడా గవర్నర్ను వాడుకున్నారు. గవర్నర్ తోటి మూసీ రీజువినేషన్ ఫేజ్ 1 మొదలైంది, ప్రారంభ దశలో ఉంది అని చెప్తున్నారు. డిపిఆర్ లేదు, ఏం లేదు. కానీ మీరు మాత్రం మూసీ రీజువినేషన్ ఫేజ్ 1 ప్రారంభమవుతుందని చెప్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో హైడ్రా 1045 ఎకరాలను కాపాడిందని, దాని విలువ 60 కోట్లు ఉంటుందని చెప్తారు. మరి మూసీ సుందరీకరణ, మీరు చెప్తున్న ఫేజ్ 1 సుందరీకరణ 3000 ఎకరాలు మీరు సేకరిస్తున్నారు. దాని విలువ 2 లక్షల కోట్ల పైగా ఉండదా? మీ లెక్కల ప్రకారమే. బరాబర్ అడుగుదాం. ఇదొక్కటే కాదు, పెట్టుబడుల మీద, ఫ్యూచర్ సిటీ మీద, పారిశ్రామికీకరణ మీద, హిల్ట్ పాలసీ మీద, ప్రతి దాని మీద అబద్ధాలే అబద్ధాలు. రైతులకు ఇవ్వవలసిన రైతు భరోసా మీద అబద్ధాలు. వానాకాలం గురించి మాట్లాడతారు కానీ ఇప్పుడు ఇవ్వబోయే యాసంగి గురించి మాట్లాడరు. బోనస్ మీద కూడా గవర్నర్తో అబద్ధాలు చెప్పిస్తారా? బరాబర్ అడుగుదాం. రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, కేసీఆర్ ఇది ఎంఎంఆర్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ని తగ్గించినాం అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కేసీఆర్ చేసిన ఘనతనే, కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఘనతనే. భారతదేశ సగటు కంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గింది, సగం కంటే తక్కువగా ఉంది తెలంగాణలో అంటే అది కేసీఆర్ గారు ప్రయోగించిన కేసీఆర్ కిట్ అనే అస్త్రం. ఆ అస్త్రం వల్లనే తెలంగాణలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గింది. కానీ మీరు మాత్రం మేము వచ్చినాకనే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గిందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రైతులకు బోనస్ విషయంలో కూడా అంతే చెప్పిన, బోనస్ ఇస్తున్నామని చెప్పిండ్రు. కానీ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో గత వానాకాలం పంట పండినప్పుడు రైతులకు ఎంత బోనస్ ఇచ్చిండ్రో మాత్రం చెప్పే ధైర్యం చేయలేదు. ఎందుకు? బరాబర్ అడుగుదాం.